బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు నవంబర్ 23 అంశము ఖిన్నమైన ముఖము వాక్యము ప్రసంగి 7వ అధ్యాయము 3వ వచనము నవ్వుట కంటే దుఃఖపడుట మేలు ఏలైనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఖిన్నమైన ముఖము అంటే దుఃఖముతో నిండిన ముఖము అని దిగులుగా బాధగా ఉన్నవాళ్లని చూడగానే మనకు అర్థమైపోయి ఏంటి అలా ఉన్నావు ఏమయింది అని ఆతృతతో అడుగుతాము బయటకు కనబడకుండా సంతోషాన్ని దాచుకోగలమేమో కాని దుఃఖాన్ని దాచుకోలేము ఈ భూమ్మీద పుట్టిన ప్రతి ఒక్కరూ చచ్చే వరకు సంతోషంగానే ఉండాలని సుఖపడాలని కోరుకుంటారు ఎప్పుడు ఏడుస్తూ ఉండాలని ఎవరైనా కోరుకుంటారా మరి నవ్వుట కంటే దుఃఖపడుట ఎందుకు మేలు అవుతుంది మనం సంతోషంగా ఉండాలని కోరుకునే దేవుడు దుఃఖపడువారు ధన్యులు అని చెప్పడం ఏంటి అని అనిపిస్తుంది కదా పాపాలు చేసేవారంతా వారు సంతోషంగా సుఖంగా ఉన్నప్పుడే వారికి అలాంటి తలంపులు వస్తాయి తప్ప మనసులో దుఃఖం బాధ ఉన్నప్పుడు కాదు అనేక రకాలైన పాపాలకు పథక రచన చేసేది ఎలాంటి అలజడి లేని పరిస్థితులలోనే ఎలాంటి కష్టాలు బాధలు లేనప్పుడు మనుష్యులు ఎంజాయ్మెంట్ కోరుకుంటారు ఎక్కడైనా పెళ్లిళ్లు ఫంక్షన్లు జరిగేచోట తినటం త్రాగటం డాన్స్ చేయడం తిట్టుకోవడం కొట్టుకోవడం జరుగుతుంది ఎవరైనా చనిపోయిన వారి ఇంటికి వెళ్తే అంతా నిశ్శబ్దంగా ఉంటుంది అక్కడ ఏడ్చేవాళ్లు కనబడతారే తప్ప డాన్సులు చేసేవాళ్లు కాని తిట్టుకునే వాళ్లు కాని కనబడరు శవము చుట్టూ ఏడ్చేవారిని చూచినప్పుడు మనం కూడా చనిపోతాము కదా అన్న భావన కలుగుతుంది విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు ఏలైనగా మరణము అందరికి వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు ప్రసంగి 7:2 టీవీలో కాని న్యూస్ పేపర్లో కాని నిత్యము మనము ఎన్నో చావు వార్తలు చూస్తూనే ఉంటాము ఒక్కోసారి మనకు బాగా తెలిసిన వాళ్లు కూడా చనిపోతుంటారు అయ్యో పాపం అనుకుంటామే కాని మనకు అలాంటి పరిస్థితి రాదులే అనుకొని చావు గురించి ఆలోచించము ఆలోచించనంత మాత్రాన చనిపోకుండా ఉండము కదా ఒకవేళ చావు గురించి ఆలోచిస్తే మన పాపాలు మనకు గుర్తుకొస్తాయి అప్పుడు మన ఆత్మ పరలోకానికి వెళ్తుందా నరకానికి వెళ్తుందా అన్న అనుమానం కలుగుతుంది ఒకవేళ మనం చావు గురించి ఆలోచించకపోతే ఆత్మ గురించిన ఆలోచనే రాదు దుఃఖపడువారు ధన్యులు అని యేసు ప్రభువు చెప్పినా నవ్వుట కంటే దుఃఖపడుట మేలు అని సొలొమోను చెప్పినా అది మన ఆత్మ గురించే తప్ప మనం చేసే పనుల వలన వచ్చే దుఃఖము గురించి కాదు తన ఆత్మను రక్షించుకోవాలనుకునేవారు వారి ఆత్మ విషయమై భారము కలిగి ఉంటారు వారు ఈ లోక సంబంధమైన సుఖ సంతోషాలకి విందులు వినోదాలకు బంధువులు స్నేహితులకు దూరంగా ఉంటారు కాబట్టి మన హృదయము గుణపరచబడాలంటే ఆత్మ విషయమై దీనత్వము కలిగి ఉండాలి ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోక సంబంధమైన సుఖ సంతోషాలకు మేము దూరంగా ఉండి మా ఆత్మను రక్షించుకొనుటకు మాకు దీనత్వము దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమేన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక.